హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత వర్క్కి వెళ్తూ ఉన్నాను. నిన్నను మొన్న మంచు గురించి ఒక వీడియో పెట్టాను. నేను పోస్ట్ చేసినప్పుడు దాంట్లో చాలా డౌట్స్ వచ్చాయి. సో దాని గురించి అయితే కొంచెం క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. ఇంకా చాలా డేస్ ఎందుకు అయ్యింది అంటే మొన్నటి వరకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. క్రిస్మస్ హాలిడేస్ తర్వాత నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఓన్లీ కూడా బయట మంచు పడుతుందని చెప్పేసి 1 డే మాత్రమే హాలిడే ఇచ్చారు. 1 డేలో మొత్తం క్లియర్ అయిపోయింది. సో మీరు దాని గురించి అడిగినటువంటి డౌట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకా అందులో చాలా మంది అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అసలు మంచుని ఎలా కొలుస్తారు, ఎంత పడింది అని చెప్పేసి అడిగారు. నార్మల్గా మంచు ఎంత పడింది అని ఎలా అంటే అంతే, జస్ట్ ఇంత అట్లా చేయి పెట్టి చూడడమే. మంచుని నార్మల్గా ఇంచెస్ లోపల కొలుస్తారు కదా. అండ్ నెక్స్ట్ ఇంత చాలామంది ఏమడిగారు అంటే అసలు మంచుని ఎందుకు క్లీన్ చేయాలి, ఎలాగూ ఎండకి కరిగిపోతుంది కదా, దాన్ని క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి. నార్మల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మంచు తర్వాత మంచు కాస్త ఐస్ అయిపోయింది చూసారా. ఈ ఐస్ మీద కార్లు స్టిడ్ అయిపోతాయి అండ్ దాని మీద ఇలా కాలు పెట్టామనుకోండి జర్రున జారిపోతాం అన్నట్టు. మంచు ఏంటంటే -°C అలా వచ్చినప్పుడు మంచు కాస్త ఐస్ అయిపోతుంది. ఐస్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ వెంటనే జారిపోతూ ఉంటుంది అండ్ దాని మీద కింద పడ్డామంటే తల కూడా బయటిపోతుంది. సో అందువల్ల తప్పకుండా క్లీన్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఐస్. మా కారుకి పట్టింది, ఇది మంచు పట్టింది. ఆ మంచు కాస్త ఇప్పుడు ఐస్ అయిపోయింది ఇలా. సో ఇంత నెక్స్ట్ చాలామంది అడిగిన క్వశ్చన్, ఇల్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారు అని చెప్పేసి. నార్మల్గా అమెరికాలో వెదర్ అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెరికాలో 4 రకాల టైం జోన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్న చోట టైంకి మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే చోటికి టైం డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వెదర్ కూడా అంతే, అన్ని చోట్ల ఒకే విధమైన వెదర్ ఉండదు అమెరికాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోట కొంచెం చలి ఎక్కువగానే పడుతూ ఉంటుంది అండ్ వేరే చోట్లలో ఇంత చలి ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మీ అందరికీ తెలిసిన పేరు డాలస్. అక్కడ ఇంత చలి ఉండదు, ఇలాంటి మంచు కూడా పడదు. అక్కడ ఆల్మోస్ట్ మన ఇండియాలో వెదర్ ఎలా ఉంటుందో 100% అలానే ఉంటుంది అక్కడ. సో అందువల్లనే మన ఇండియన్స్ నుంచి ఉన్న చాలామంది కూడా డాలస్ అలాంటి చోట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వెదర్ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉంటుంది అండ్ మేమున్న చోట కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేమున్న చోట 4 నుండి 5 సార్లు మంచు పడుతూ ఉంటుంది కామన్గా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ DC కానివ్వండి, ఇలాంటి చోట మంచు పడుతూనే ఉంటుంది అండ్ మిగతా చోట్లలో అంత మంచి ఏం పడదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రోమ్ కాబట్టి ఆల్మోస్ట్ డాలస్ అలాంటి చోట కూడా ఉన్నా కూడా గవర్నమెంట్ ఉంటాయండి, కొన్ని గవర్నమెంట్ హౌసెస్ ఉంటాయి. అందులోపల ఇల్లు లేని వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. గవర్నమెంట్ వాళ్ళకి అంతా కూడా చూసుకుంటుంది ఇల్లు లేని వాళ్ళు ఉంటే. అండ్ నెక్స్ట్ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే మనం ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వంలేండి. కానీ అమెరికాలో చాలామంది కూడా డైలీ వర్కర్స్ ఉంటారండి. అంటే డే బై డే అంటే డైలీ వర్క్ చేస్తేనే మనీ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అవర్లీ బేసిస్ మీదనే ఎక్కువ అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలా ఐస్ రానివ్వండి మంచు పడిన టైంలో ఒకవేళ వర్క్ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మిగతా వాళ్ళందరికీ ఎవరికి కూడా పెద్దగా అంత ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇలాంటివి ఉంటాయి. రావని పాపం అమెరికాలో చాలామంది అమెరికన్స్ డైలీ వర్క్స్, మెక్సికన్స్ వాళ్ళందరూ కూడా డైలీ వర్క్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మంచు పడితేనే ఎక్కువ చలి ఉంటుంది, మంచు పడకపోతే చలి ఉండదు అనుకుంటున్నారు. యాక్చువల్గా మంచుకి చలికి ఏం పెద్ద ఉండదండి. నార్మల్గా ఇంతకంటే ఎక్కువగా చలి ఉన్న రోజులు కూడా ఉంటాయి. మంచు పడినప్పుడు ఏం చలి ఉండదు, కాకపోతే ఎప్పుడైతే విండ్ వస్తూ ఉంటుందో ఆ విండ్ వచ్చిన టైంలో ఎక్కువ చలిగా ఉంటుంది, మిగతా టైంలో అంత చలి ఏమి ఉండదు. అండ్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే -7 ఉంది. సో ఓకే, నార్మల్గా -20 ఉన్న చలి కూడా ఉంటుంది. మంచుకి చలికి ఏం పెద్దరా అంటే దానికి దీనికి సంబంధం ఏమీ ఉండదు. మంచు ఎక్కువ పడితే చలి ఎక్కువగా ఉంటుంది అనేసి అలా అసలే ఉండదు. ఫుల్ మంచు పడినప్పుడు కూడా అసలు ఏం చలి ఉండని టైం కూడా ఉంటుంది.
అండ్ ఇంత మీరైతే ఇక్కడ చూడొచ్చండి, హౌసెస్ ముందైతే ఎవ్వరు కూడా క్లీన్ అయితే చేసుకోలేదు, అందరు ఇంత అలానే ఉంచేశారు. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంత ముందుతో పోలిస్తే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పడింది మంచు, ఆల్మోస్ట్ 5 ఎక్కువగా పడింది. సో అందువలన ఎవరు కూడా వాటన్నిటిని కూడా పెద్దగా క్లీన్ చేసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి. ఇప్పుడు మేము ఉండేది కమ్యూనిటీ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీగా చెయ్యాలి, ఎందుకంటే అందరూ కూడా కమ్యూనిటీ మెయింటెనెన్స్ అదంతా ఉంటుంది కాబట్టి. బట్ ఇంకా ఇండివిజువల్ హౌసెస్లో ఉండే వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడే చేసుకుంటారు. సో ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను వాటికి, ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 10 days అవుతుంది. ఒక 5 days ఏమో హాలిడేస్ ఇచ్చారు, ఒక 3 days నాకు బాగాలేదు, అండ్ ఒక 2 days ఏమో ఇంకా మనకి ఇదే ఈ మంచు పడింది కదా అని చెప్పేసి అయితే హాలిడేస్. ఇంకా సో ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే బోర్ కొడుతూ ఉంటుంది, ఎందుకున్నామా అని. మళ్ళీ ఇంత వర్క్కి వెళ్ళే రోజేమో అబ్బా వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది చూడడానికి వెదర్ అండ్ బయట అన్నీ కూడా. మనకి మంచు పడినప్పుడు ఏ వస్తువు మీద మంచు పడితే ఆ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ఇక్కడ రోడ్లు చూస్తే మాత్రం మొత్తం కూడా క్లీన్ అయిపోయాయండి రోడ్లు. సో ఇంకా ఇప్పుడైతే రోడ్ల మీద కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ సైడ్కి చూడొచ్చు మీరు, నడిచే ట్రాక్ కూడా లేదు, అది కూడా మొత్తం కూడా మంచుతో నిండిపోయింది లేని కానీ రోడ్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా నీట్గా అయిపోయాయి రోడ్లు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వ్యాన్స్ తిరుగుతూ ఉంటాయండి, సాల్ట్ జల్లుకుంటూ తిరుగుతూనే ఉంటాయి వ్యాన్స్, అందువల్ల మనకి రోడ్ల మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ సైడ్కి మాత్రం అదంతా అలానే ఉండిపోయింది. ఇంకా చాలా మంది ఇలాంటి టైంలో చూడడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అవును, చూడడానికి చాలా బాగుంటుంది. అసలు నార్మల్ టైంలో కూడా అమెరికా చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ జనాభా కూడా కొంచెం తక్కువగా ఉండడం వలన ఎక్కడ చూసినా కూడా మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి అన్నీ బాగుంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ రోడ్లు నార్మల్గా చెప్పాలంటే ఒక పల్లెటూరుకి టౌన్కి మధ్యలో ఉండేటటువంటి రోడ్లు అన్నట్లు ఇవి. మేము ఉండేది ఏంటంటే మరీ పల్లెటూరులాగా రాదు, అలానే పెద్ద టౌన్లాగా రాదు, సో యావరేజ్ అన్నట్లు. సో ఇక్కడ నార్మల్గా గల్లీల రోడ్లు కూడా ఇంత పెద్ద విశాలంగా ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అదే మనకి ఇక్కడ స్పేస్ ఎక్కువ కాబట్టి. అండ్ ఈవెన్ ఇక్కడ గల్లీలలో కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉంటాయండి, వాటి అన్నిటిని కూడా పాటించాలి. సరే ఇంకా నా వర్క్ వచ్చేసింది, బాయ్ బాయ్.